ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు. ఈరోజు కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని చూద్దాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. జోషువా చాప్టర్ 1:6. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ or forsake you. Be strong and courageous. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజున మనందరికీ చేస్తున్న వాగ్దానము ఏంటండి అంటే, ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు అని. మరే ఈ లోకంలో మనము నమ్ముకున్నవారు, మనం ప్రేమిస్తున్నవారు, మనం ఆధారపడిన వారు అందరూ ఏదో ఒక రోజు మనల్ని విడవచ్చు, ఎడబాసిపోవచ్చు. అఫ్కోర్స్ వారు ఎంత మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పటికీ వారు కూడా ఈ లోకంలో ఎటువంటి వారండి? నీటి మీద బుడగ వంటి వారే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఆ టైంలోనైనా వారు విడిచిపోవచ్చేమో, వదిలేసి ఒంటరిని చేసి వెళ్ళిపోవచ్చేమో. చాలామంది తమ యొక్క ఆత్మీయులను కోల్పోయినప్పుడు పలికిన మాట లేదా పలుకుతున్న మాట ఏంటంటే, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు అని. ఈరోజు మనుషుల యొక్క ఆయుష్ కావచ్చు, మనుషుల యొక్క ఆలోచన కావచ్చు, మనుషుల యొక్క బలం కావచ్చు, అన్నీ కూడా తాత్కాలికమైనవే. స్వార్థంతో కొందరు మనల్ని వదిలేస్తారు, లేదా వారికి ఉన్నటువంటి అవసరాలను బట్టి మనల్ని కొందరు వదిలేస్తారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు వదిలేయడు, ఎప్పుడు విడిచిపెట్టడు. అవునండి, ఇదే మాట ఎవరికి చెప్తున్నాడంటే యెహోషువాకు చెప్తున్నాడు. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను, నిన్ను విడవనయ్యా, నిన్ను ఎడబాయను, భయపడకు, బాధపడకు. ఎలా ఈ ఇశ్రాయేలీలు ప్రజల్ని నడిపించాలని ఆలోచన చేస్తున్నావు కదా, ఎలా ఈ సమస్యలను ఎదుర్కోవాలని అనుకుంటున్నావు కదా, యెహోషువా ఏం బాధపడకు, నేనున్నాను కదా నిన్ను నడిపించేవాడను, నేనున్నాను కదా నువ్వు ఎలా నడవాలో, ఏం చేయాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎలా యుద్ధాలు వస్తే వాటిని గెలవాలో అన్నీ నేను చెప్తాను, నిన్ను ఒంటరిని ఎప్పుడు చేయను అనే మాట, అనే అద్భుతమైన వాగ్దానము యెహోషువాకు దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు కూడా చెప్తున్నాడు, నేనున్నాను బిడ్డ, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. మనుషులు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా నేను వదిలేసి వెళ్ళిపోను. నేను నమ్మకమైన దేవుడను, నేను సజీవుడైన దేవుడను నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నేనున్నాను. నీకు నేను బోధిస్తాను, నువ్వు ఎలా నడవాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, నీ కుటుంబంలో ఎలా మనుషులు చేస్తున్న తప్పులు సరిదిద్దాలో నీకు నేను జ్ఞానాన్ని ఇస్తాను, నీకు నేను శక్తినిస్తాను, నీకు నేను ఓర్పునిస్తాను. నువ్వు కోల్పోయిన అనారోగ్యాన్ని బట్టి బాధపడకు, నీకు నేను మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను. నేనున్నాను కదా, నిన్ను ఎడబాయను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు అని దేవుడు ఈరోజు నిన్నే అడుగుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఉన్నాడు, బాధపడకండి, భయపడకండి. ఏ స్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని దేవుడు విడిచిపెట్టడు. ఆయన ఎటువంటి దేవుడు అండి? ఆదియు అంతము అయిన దేవుడు. ఆయనకి అంతం లేదు, ఆయనకి ఆది లేదు. మనకన్నా ఒక బర్త్డే ఉంటుంది, మనకన్నా ఒక డెత్ డేలు ఉంటాయి, కానీ దేవునికి అవేమీ లేవు. ఆయన నిత్యుడు, ఆయన అనంతుడు, ఆయన సజీవుడు అండి. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టను అంటున్నాడు. అయితే మీరు ఆయన్ని వదిలిపెట్టకూడదు, మీరు ఆయనతో పాటు ఉండాలి. అనగా నిత్యము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతూ ఉండాలి, ఆయన సహాయం కోరుకుంటూ ఉండాలి. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు అని ఎరిగి ఉన్న మనము ఎప్పుడు కూడా ఆయన పైన ఆధారపడాలి. కాబట్టి దేనిని బట్టి భయపడకు, దేనిని బట్టి నువ్వు ఈరోజు బాధపడకు. దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థిస్తాను. పరిశుద్ధుడ స్తోత్రాలు, జీవం కలిగిన తండ్రి వందనాలు. మహోన్నతుడు నాయన, అద్వితీయుడు ప్రభువ, మమ్మల్ని విడువనని, మమ్మల్ని ఎడబాయనని చాలా సుస్పష్టంగా ఈ రోజున ఈ మాటల ద్వారా మాకు ప్రకటించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని దర్శించండి తండ్రి, ఆరోగ్యాన్ని దయచేయండి, కుటుంబ సమస్యల నుంచి విడిపించండి,
సమాధానంతో వారి కుటుంబాలను నింపండి. ఆర్థికంగా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఈ రోజున బిడ్డల యొక్క పనులను, ప్రయత్నములను అన్నిటిని దీవించండి. ప్రయాణాల విషయంలో కూడా మీ కృప దయచేసి సురక్షితంగా వారి ప్రయాణాలు కొనసాగబడే సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మేమంతా ఉండాలని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.